హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రేమ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు స్పాటెడ్ డవ్ గురించి చెప్దాం అనుకుంటున్నాను అండి. ఇది ఒక 7 days బ్యాక్ మా ఇంటికి రావడం జరిగింది. 7 days నుండి సేమ్ అదే ప్లేస్లో ఉండి రోజు అరుస్తూ ఉందండి. ఇంకొక 8th day చూసేసరికి 2 daysలో మొత్తం గూడే కట్టేసింది. సో దీన్ని స్పాటెడ్ డవ్ అని కూడా అంటారు. తెలుగులో దీన్ని మచ్చల పావురం అని లేదా చుక్కల పావురం అని కూడా అంటారండి. ఎక్కువగా ఇది ఈస్ట్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎక్కువగా ఆ యొక్క ప్రాంతాల్లో కనిపిస్తూ ఉండిద్ది. లైట్ ఫారెస్ట్ కానీ, గార్డెన్స్లో కానీ, లేదంటే ఇలాంటి అర్బన్ ఏరియాస్లో, సిటీస్లో కానీ ఎక్కువగా కనిపిస్తూ ఉండిద్ది. దీని బయాలజికల్ నేమ్ వచ్చేసరికి స్పీలోఫిలియా చైనెన్సిస్. సో దీంట్లో చూసుకుంటే దీని మీద వెనక భాగంలో కానీ అండ్ మెడ పక్క భాగంలో కానీ ఎక్కువ వైట్ స్పాట్స్ కనిపిస్తూ ఉండేదండి ఈ స్పాటెడ్ డవ్లో. దీని మెజర్మెంట్స్ ఒకసారి చూద్దామండి. దీని లెంత్ వచ్చేసరికి 300 నుంచి 340 మిల్లీమీటర్స్. దీని వింగ్ వచ్చేసరికి 154 నుంచి 163 మిల్లీమీటర్స్. దీని టైల్ వచ్చేసరికి 155 నుంచి 165 మిల్లీమీటర్స్. ఓవరాల్గా దీని వెయిట్ వచ్చేసరికి 162 నుంచి 200 grams వరకు ఉండిద్ది. ఇంకా ఇది హవాయి, సౌత్ కాలిఫోర్నియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఆ ప్రాంతంలో ఎక్కువ కనిపిస్తాయండి. ఇప్పుడు దీని యొక్క బ్రీడింగ్ సీజన్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఎక్కువగా అవి వెచ్చని ప్రాంతాల్లో లేదంటే బిల్డింగ్స్ మీద కానీ ఇటువంటి ఇళ్ళ మీద గూడ్లు పెడతా ఉంటాయి అన్నమాట. మేల్ స్పాటెడ్ డవ్స్ ఎక్కువగా ఫీమేల్ని అట్రాక్ట్ చేస్తాయి అన్నమాట. మేటింగ్కి ఎక్కువగా కోస్తాయి, లేదంటే వైమానిక ప్రదర్శనలు చేస్తూ ఆకర్షిస్తూ ఉంటాయి అన్నమాట. హవాయి అటువంటి ప్రాంతాల్లో చూసేసరికి సంవత్సరం పొడవునా అవి బ్రీడ్ చేస్తూనే ఉంటాయి. సదరన్ ఆస్ట్రేలియా అటువంటి ప్రాంతాల్లో అయితే మోస్ట్గా సెప్టెంబర్ నుంచి జనవరి మధ్యలో దీనికి బ్రీడింగ్ సీజన్ ఉండిద్ది అనమాట. 2 మగ ఆడపక్షి కలిసి ఇవి గూడ్లు కడతాయి అన్నమాట. 2 కలిసి పిల్లల్ని పోషిస్తాయి. అండ్ 13 రోజుల తర్వాత ఇవి గుడ్లను పొదుగుతాయండి. అండ్ ఈ ఎక్కడికి వెళ్ళినా కూడా ఐదర్ పెయిర్గా లేదంటే గుంపులుగా వెళ్తాయి అన్నమాట. ఎక్కువగా ఇవి గింజలు కానీ పడిపోయిన పండ్లు ఎక్కువగా తింటాయి. కాబట్టి ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.